కనుక అసలు ఈ లెటర్ రాస్తుందా ఉమ్. అంటే ఈ దాన్ని ఏమంటారు అంటే గోల్డెన్ స్పూన్ బేబీస్ తో వచ్చే గొడవ ఇదే. అంటే లెటర్ వెనక ఏదో వ్యూహం ఉందనే కదా కవిత గారి, అంత లేకుండా అయితే అలా రాయరు కదా, రాసి వ్యూహం బయటికి లీక్ ఇవాళ చేయరు కదా. రాయడం కాదు కదా. అదే అవును. ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి వారసత్వం అడుగుతోంది, తండ్రి ఉమ్, అన్నకే ఇస్తున్నాడు, ఉమ్, ఇక తెగిస్తోంది. సొంత పార్టీ పెట్టడమా, లేకపోతే అట్లా గొడవ ఉమ్, చేస్తే ఆడబిడ్డతో గొడవ ఏం చండాలంగా అని చెప్పేసి ఇచ్చేస్తారేమో పదవులు ఉమ్. ఏమన్నా. కీలక పదవి అని ఇస్తారు. రెండిట్లో కేసీఆర్ ఏదో ఒకటి. కేసీఆర్ ఉన్నారు కాబట్టి కేసీఆర్ కి పరీక్ష అవుతుంది సార్. ఈ గొడవ అంతా, కుటుంబ వివాదం అంతా అనవసరంగా ఎందుకు? ఎందుకంటే పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి పెద్ద తరహా పరిష్కారం చూడాలి. లేదా కేటీఆర్ కి సవాలా? కేసీఆర్ పరువు పోయింది, అవును. ఊరోళ్ళందరి పంచాయతీలు చెప్పేటటువంటి ఆయనకి. ఉమ్, ఇంకోటి, విభజన రాజకీయాలు చేసిన ఆయనకి తన కుటుంబమే విభజన అవుతుంది అనుకోలేదు ఆయన. ఎస్. రెండు రాష్ట్రాల మధ్య అన్నతమ్ముల్లా ఉన్నటువంటి జనాల్ని ఉమ్, విభజించారు. ఉమ్, ఇప్పుడు ఉమ్. అన్నా చెల్లెళ్ళే విడిపోయారు అక్కడ. అవును. ఏమన్నా అర్థం ఉందా? అప్పుడు అదే ఆస్తి కదా. తగదని, ఇక్కడ ఆస్తి తగదని. అవును. ఆస్తి ఎక్కువ ఉన్న వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేశాడు, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అవును. రెండు అదే నడుస్తుంది ఇప్పుడు. అదే కదా. కేసీఆర్ తలుచుకుని సెట్ చేయొచ్చు, చెయ్యాలి. ఆలోచించుకోవాలి అవును. ఆయన ఇంకా ఆయన చేతిలోనే ఉంది అంతే. ఏం ఏం చేయాలన్న. రైట్.